హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి రవ్వ దోశ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో పావు కప్పు వరకు పుల్లటి పెరుగుని వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును వేసుకొని బీట్ చేసుకోవాలి. ఉండలు లేకుండా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఒక కప్పు బొంబాయి రవ్వకి ముప్పావు కప్పు వరకు బియ్యపిండిని వేసుకోవాలి. దీంట్లో మీరు శనగపిండిని కానీ మైదా పిండిని కానీ ఏమీ వేయనవసరం లేదండి. వీటితోనే క్రిస్పీగా రవ్వ దోశలను వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోనే 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి. కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మరో 2 కప్పుల వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 15 లేదా 20 నిమిషాల పాటు ఈ పిండిని నానబెట్టుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనం చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలను వేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎండుమిరపకాయలను వేసుకున్నానండి. ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. మూడు వెల్లుల్లి, 3 కట్ చేసిన టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి
మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలని మగ్గించుకోవాలి. ఒక 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. పక్కకి దించుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు వేయించుకొని పొట్టు తీసుకున్న పల్లీలను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి. మన టమాటా చట్నీ రెడీ అయిపోయింది. ఇరవై నిమిషాల తర్వాత మూత తీసి పిండిని ఒకసారి కలుపుకోవాలి. మీకు చిక్కగా అనిపిస్తే ఇంకొక పావు కప్పు వరకు నీళ్ళను వేసుకోవచ్చండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా పల్చగా ఉండాలి. దోశ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత దోశ వేసినప్పుడు మాత్రం దోశ పిండిని ఒకసారి కలుపుకుంటూ వేసుకోవాలి. ఇలా పెనం మొత్తం దోశను వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టే దోశను కాల్చుకోవాలండి. ఇప్పుడు దీనిపైన కొంచెం నూనెను వేసుకొని దోశను బాగా కాల్చుకోవాలి.
ఇలా గోల్డెన్ బ్రౌన్ షేడ్లో వచ్చిందంటే దోశ బాగా కాలిందని అర్థం అన్నమాట. అంతేనండి, రవ్వ దోశ దోశ పెనానికి అంటుకోకుండా ఇలా కొంచెం నూనెని పెనం మొత్తం రాసుకొని దోశ బ్యాటర్ని వేసుకోవాలి. దోశ బ్యాటర్ వేసేటప్పుడు ప్రతిసారి పిండిని ఒకసారి కలుపుకుంటూ దోశని పెనం మొత్తం వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టే దోశని కాల్చుకోవాలండి. ఇప్పుడు కొంచెం నూనెను వేసుకొని ఇలానే పిండి మొత్తం దోశల్లా వేసుకొని తీసుకోవాలి. మన క్రిస్పీ రవ్వ దోశ రెడీ. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన రవ్వ దోశ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.